వరిలో మొదటి దశ ఎరువు మీ దిగుబడిని నిర్ణయించే అత్యంత కీలకమైన దశ. రైతులారా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో వరి నాట్లు అనేవి పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రతి రైతు మనసులో ఒకటే ప్రశ్న, వరి మొదటి ఎరువు ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఇంకా ఏ ఎరువులను కలిపి వేయాలి? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది, ఎందుకంటే వరి పంటలో వచ్చే దిగుబడి చాలా వరకు మొదటి ఎరువు పైనే ఆధారపడి ఉంటుంది. మీరు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన ఎరువులను కలిపి వేస్తే మొక్క బలంగా పెరుగుతుంది, ఎక్కువ పిలకలు వస్తే చివరికి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వరి మొదటి ఎరువులు ఎప్పుడు వేయాలి, ఏ ఎరువులను కలిపి వేయాలి, ఇంకా ఎంత మోతాదులో వేయాలి, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి రైతులారా. నమస్కారం రైతులారా, కాత్యాని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా, ముందుగా ఈ మొదటి దశ ఎరువులు ఎందుకు ఇంత ముఖ్యమో తెలుసుకుందాం. అయితే నాట్లు వేసిన తర్వాత మొక్క అనేది కొత్త నేలకు అలవాటు పడుతూ ఉంటుంది. ఈ సమయంలో వేర్లు నేలలో విస్తరించడం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అంటే 20 నుండి 25 రోజుల తర్వాత కొత్త పిలకలు వేయడం ప్రారంభిస్తుంది. ఇదే వరి పంటలో అత్యంత కీలకమైన దశ. అయితే ఈ సమయంలో మీరు సరైన ఎరువులు వేస్తే ఒక్క మొక్క నుండి 10 పిలకలు వస్తాయా, 100 పిలకలు వస్తాయా అనేది నిర్ణయం అవుతుంది. పిలకలు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా కంకులు వస్తుంది, కంకులు ఎంత ఎక్కువగా వస్తే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది రైతులారా. అయితే మొత్తం సీజన్ లో ఈ మొదటి దశ ఎరువు అనేది అత్యంత కీలకమైనది. అయితే ఈ మొదటి దశ ఎరువులో ఏ ఎరువులు వేయాలి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం రైతులారా. మొదటిది యూరియా. యూరియాలో 46% నైట్రోజన్ ఉంటుంది. ఆకులు పచ్చగా ఉండడానికి, మొక్కలు వేగంగా పెరగడానికి, ఇంకా ఎక్కువ పిలకలు రావడానికి ఈ నైట్రోజన్ అనేది చాలా అవసరం రైతులారా. నాట్లు వేసిన 20 నుండి 25 రోజుల మధ్యలో యూరియా వేస్తే మొక్క వేర్లు అనేటివి నైట్రోజన్ వేగంగా తీసుకుంటుంది. దీని వల్ల ఆకులు అనేటివి పచ్చగా ఉంటుంది, ఇంకా ఎక్కువ శక్తిని పొందుతుంది. ఈ శక్తి అనేది వరి మొక్కలో కొత్త పిలకలు రావడానికి సహాయపడుతుంది. అందుకే మొదటి దశలో ఎకరానికి 25 కిలోల యూరియాను తప్పకుండా వేయండి రైతులారా. ఇది మొదటి స్ప్లిట్ డోస్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి రైతులారా, మీరు ఒకవేళ నాట్లు వేసే సమయంలో ఎంఓపి వేయకపోతే ఇప్పుడు ఈ దశలో తప్పకుండా వేయండి రైతులారా. అయితే ఎకరానికి 25 నుండి 27 కిలోల ఎంఓపి ఇవ్వండి రైతులారా. ఒకవేళ పొటాష్ అనేది ఆలస్యంగా అందుతే మొక్కకు పూర్తి ప్రయోజనం అనేది అందదు. కాబట్టి నాట్లు వేసే సమయంలో ఎంఓపి వేయకపోతే ఈ మొదటి దశ ఎరువులతో తప్పకుండా ఇవ్వండి రైతులారా. ఇప్పుడు రెండో ఎరువు గురించి చూద్దాం. కాత్యాని జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ 33%. రైతులారా, భారతదేశంలో చాలా నెలల్లో జింక్ లోపం అనేది ఉంటుంది. అయితే వరి పంటలో జింక్ లోపం అంటే ఆకులు పసుపు రంగులోకి మారడం. దీన్నే ఖైరా డిజీజ్ అని అంటారు. మొక్క ఎదుగుదల మందగిస్తుంది, పిలకలు అనేటివి తక్కువగా వస్తాయి, ఇంకా మొక్క అనేది బలహీనంగా కనిపిస్తుంది. రైతులారా, కాత్యాని జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ లో 33% జింక్ ఉంటుంది. ఇది మార్కెట్ లో లభించే అత్యంత కాన్సన్ట్రేటెడ్ జింక్. దీన్ని వాడడం వల్ల ఖైరా రోగం అనేది రాకుండా ఉంటుంది, ఆకులు పచ్చగా ఉంటాయి, ఇంకా దీని మోతాదు వచ్చేసి ఎకరాకి 4 నుండి 6 కిలోలు. ఈ జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ ని మీరు యూరియాతో కలిపి పొలంలో బ్రాడ్కాస్ట్ చేయండి రైతులారా. ఇప్పుడు మూడో ఎరువు చూద్దాం. అదే కాత్యాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ 98. రైతులారా, ఇది సాధారణ ఎరువు కాదు. యూరియా జింక్ అనేది మొక్కకు పోషకాలు అందిస్తే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది వేర్లను బలంగా చేస్తుంది. ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది మొక్కలో కొత్త తెల్లని వేర్లు ఏర్పడేలా చేస్తుంది. తెల్లని వేర్లు ఎంత ఎక్కువగా ఉంటే మొక్కలు అంత ఎక్కువగా పోషకాలు గ్రహించగలుగుతుంది. అయితే మీరు వేసిన యూరియా ఇంకా జింక్ పూర్తి ప్రయోజనం అనేది మొక్కకు అందుతుంది. ఇందులో ఉన్న ఫుల్విక్ యాసిడ్ వేర్లు తీసుకున్న పోషకాలను త్వరగా ఆకుల వరకు చేరేలా చేస్తుంది. అంటే పోషకాలు అందడమే కాదు, త్వరగా మొక్క అంతటా వ్యాపిస్తాయి. దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 2 కిలోలు. అయితే జింక్ ఇంకా యూరియాతో పాటు కలిపి దీన్ని బ్రాడ్కాస్ట్ చేయండి. ఇప్పుడు నాలుగోది కాత్యాని ఫెంటాస్టిక్ క్లోరాంథ్రినిలిప్రోల్ 0.4% GR. అయితే రైతులారా, మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఇది పురుగు మందు కదా, మొదటి దశ ఎరువులతో ఎందుకు కలిపి వేయాలి అని. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. నాట్లు వేసిన 20 నుండి 25 రోజుల తర్వాత మొక్క అనేది బాగా రసంతో ఇంకా బాగా లేతగా ఉంటుంది. కానీ ఇదే సమయంలో కాండం తొలుచు పురుగు మరియు ఆకుముడత పురుగు అనేటివి దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఇవి బయట నుంచి కనిపించవు, మొక్క లోపల నుంచి నష్టం చేస్తుంటాయి. అయితే రైతులు గమనించే సమయానికి ఇది మొక్కలో చాలా నష్టం చేసి ఉంటుంది. అయితే ఈ క్లోరాంథ్రినిలిప్రోల్ అనేది సిస్టమిక్ యాక్షన్ తో పనిచేస్తుంది. ఇది మొక్క అంతటా వ్యాపించే పురుగులను ప్రారంభ దశలోనే నియంత్రిస్తుంది. అయితే దీన్ని యూరియాతో కలిపి మీరు బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. దీని మోతాదు వచ్చేసి ఎకరానికి 4 కిలోలు. ఇప్పుడు రైతులారా, వేర్ల కోసం అద్భుతంగా పనిచేసే మరో ముఖ్యమైన ఉత్పత్తి గురించి తెలుసుకుందాం. అదే కాత్యాని భూమి రాజా. ఇందులో లైవ్ మైకోరైజా ఫంగై స్పోర్స్ అనేటివి ఉంటాయి. ఇది కెమికల్ కాదు, బయోలాజికల్ సొల్యూషన్ రైతులారా. ఇది మొక్క వేర్లతో కలిసి పనిచేసి పెద్ద రూట్ నెట్వర్క్ ను ఏర్పరుస్తుంది. దీని వల్ల వేర్లు అనేవి లోతుగా పెరిగి ఎక్కువ పోషకాలు ఇంకా నీరు అనేది గ్రహించగలుగుతుంది. అయితే సాధారణంగా తీసుకునే దానికంటే మొక్కకు 2 నుండి 3 రెట్లుగా ఎక్కువగా పోషకాలు అందే అవకాశం ఉంటుంది. అయితే వేర్లు ఎక్కువగా బలంగా ఉంటే మొక్కకు ఎక్కువ శక్తి అందుతుంది. దీని వల్ల పిలకలు
అనేటివి ఎక్కువగా ఏర్పడతాయి. ఇంకా కంకులు కూడా ఎక్కువగా వస్తాయి. చివరికి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రైతులారా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. భూమి రాజాను యూరియాతో పాటు అసలు కలిపి వేయకండి. ఎందుకంటే భూమి రాజాలో లైఫ్ స్పోర్స్ అనేటివి ఉంటాయి. మీరు ఒకవేళ భూమి రాజాని యూరియాతో కలిపి వేస్తే భూమి రాజాలో ఉన్న ఫంగై స్పోర్స్ అనేటివి బలహీన పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి పూర్తి ప్రయోజనం అనేది అందదు రైతులారా. అందుకే సరైన పద్ధతి ఏంటంటే యూరియా, జింక్ సల్ఫేట్, మోనోహైడ్రేట్, కాథియాని యాక్టివేటెడ్ హ్యూమిక్ ప్లస్ ఫుల్విక్ యాసిడ్ ఇంకా ఫెంటాస్టిక్ ను కలిపి పొలంలో బ్రాడ్కాస్ట్ చేయండి. ఆ తర్వాత భూమి రాజాను వీడిగా పొలంలో బ్రాడ్కాస్ట్ చేయండి. ఇలా వేసే రెండు ఉత్పత్తుల పూర్తి ప్రయోజనం మొక్కకు అందుతుంది. ముఖ్యంగా హ్యూమిక్ యాసిడ్ ఇంకా భూమి రాజాను రెండు కలిపి వాడితే ఎక్కువ పిలకలు రావడానికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే భూమి రాజా మోతాదు వచ్చేసి ఎకరానికి 4 కిలోలు. రైతులారా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి. ఆకులో పచ్చదనం తగ్గి పసుపు రంగులోకి మారితే ఇంకా కేవలం ఈనేలు మాత్రమే పచ్చగా ఉంటుంది. అయితే ఇది జింక్ లోపం వల్ల కాదు రైతులారా, ఇది ఐరన్ లోపం వల్ల కూడా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఫెరస్ సల్ఫేట్ ఎకరానికి 8 నుండి 10 కిలోలు ఇవ్వండి. అయితే ఈ ఫెరస్ సల్ఫేట్ ని ఇతర ఎరువులతో కలిపి బ్రాడ్కాస్ట్ చేయొచ్చు. రైతులారా ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి. మొదటి ఎరువులు వేసే సమయంలో పొలంలో 1 నుండి 2 ఆంగుళాల నీరు మాత్రమే ఉండాలి. ఎక్కువగా నీరు ఉంటే ఎరువులు అనేటివి నీటిలో కరిగిపోయి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో మీ డబ్బు ఇంకా మీ శ్రమ రెండు వృధా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భూమి రాజా సరిగ్గా పనిచేయాలంటే నేలలో తగినంత తేమ ఉండాలి. అందుకే రైతులారా పొలంలో ఎక్కువ నీరు నిల్వ కూడా ఉండకూడదు. ఇంకా పొలం మొత్తం ఎండిపోయేలాగా కూడా ఉండకూడదు. ఇంకా ఎరువులు వేసిన తర్వాత 24 నుండి 48 గంటల వరకు నీటిని మార్చకండి. ఆ తర్వాత మామూలుగా నీటి యాజమాన్యం అనేది కొనసాగించండి. అయితే రైతులారా ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ మొదటి దశ ఎరువులు సరైన సమయంలో సరైన మోతాదులో వేస్తే 7 నుంచి 10 రోజుల్లోనే మొక్కలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఆకులు ముదురుగా పచ్చగా మారుతాయి. ఇంకా ఎక్కువ పిలకలు రావడం ప్రారంభిస్తాయి. అయితే రైతులారా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ ని నొక్కండి. ధన్యవాదాలు.